కారు నడిపిన డ్రైవర్తో పాటు జగన్ పైన కేసులు నమోదు చేయాలని ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు. బిఎన్ఎస్ చట్టం 105, 1181 అలాగే 223, 190, 106 సెక్షన్ల కింద కేసులు పెట్టాలని అన్నారు. అలాగే ఎంవీ యాక్ట్ 134 ద్వారా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆయన అన్నారు. ఇక ఈ సెక్షన్ల ద్వారా జగన్ తో పాటు ఇతరులకు 5 ఏళ్ల నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది అంటున్న ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావుతో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో జగన్ ప్రయాణిస్తున్న కారు కిందే సింగయ్య అనే వ్యక్తి కారు కింద పడి మృతి చెందాడు. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు. ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఈ అంశంపై అంటే జగన్ కారు కిందే పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన సంఘటనపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అంటే ఇప్పటికే జగన్ పర్యటనలో పల్నాడు జిల్లా పర్యటనలో జగన్ ప్రయాణిస్తున్న కారు కిందే పడి ఒక సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. దీనికి సంబంధించి ఏ సెక్షన్లు అంటే జగన్తో పాటు ఇతరులపై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది? ఇక్కడ ఒకటి, పోలీస్ అధికారులు 3 వాహనాలు ప్లస్ 100 మంది మద్దతుదారులతో మాత్రమే వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి అతని అనుచరులు మొత్తం కూడా ఆ యొక్క ఆదేశాలను ధిక్కరించేసి విస్తృతంగా ప్రచార ఆర్భాటం కోసం జనాలను సమీకరించారు. ఆ సమీకరణ వల్ల ఒక 2 మనుషులు చనిపోవడం జరిగింది. దాంట్లో ఒకళ్ళు సింగయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాహనం ఎక్కినప్పటికి కూడా కింద కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆపండి ఆపండి అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కారు బయట నుంచొని అందరికీ కార్యకర్తలకు వందనాలు చేసుకుంటూ నడపమని చెప్పేసి ముందుకు తీసుకువెళ్ళాడు. అంటే ఒక వ్యక్తి వాహనం యొక్క గుద్దటం వలన చనిపోతే దాని మీద కూడా స్పందన లేకుండా హాస్పిటల్కి తీసుకెళ్లాలనే ఆలోచన లేకుండా నిర్లక్ష్యంగా వెళ్ళారు అని అంటే డెఫినెట్గా ఇది తీవ్రమైన నేరం. దీంట్లో అధికారుల యొక్క ఆదేశాలను ధిక్కరించినాడు కాబట్టి డెఫినెట్గా అది నేరంగా పరిగణించబడతా ఉంది. రెండోది 105 బిఎన్ఎస్ యాక్ట్. దీని ప్రకారం తాను చేసినటువంటి ఆ చర్యల వల్ల ప్రజల యొక్క ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనటం. రెండోది, ప్రమాదకర పరిస్థితులు సృష్టించడం జరుగుద్ది, తొక్కిసలాట జరుగుద్ది అని తెలిసి కూడా ఆ కార్యక్రమాన్ని యథావిధిగా మరింత ప్రచార ఆర్భాటంతో చేయటం, అది బిఎన్ఎస్ 118 సబ్ క్లాస్ 1 కింద వస్తుంది. వీటిలో 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇదంతా కూడా ఈయన అనుచరులు ప్రచార ఆర్భాటం కోసం ఒక ఉద్దేశంతో ఒక లక్ష్యం కోసం చేసినారు కాబట్టి వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతారు. ఇక సత్తెనపల్లి సంఘటనకు వచ్చేటప్పటికో లేకుంటే ఎక్కడైతే ఈయన వెళ్ళి విగ్రహావిష్కరణ చేశాడో అక్కడ ప్రాంతానికి వెళ్ళేటప్పటికి అక్కడ క్రిమినల్ ఇంటిమేషన్ జరిగింది. నరుగుతాం, రప్ప నరుగుతాం, అలానే రాజారెడ్డి రాజ్యాంగాన్ని పల్నాడు నుంచి ప్రారంభిస్తాం, ఇలాంటి రెచ్చగొట్టే విధాలు, చంపే విధాలు ఏదైతే చేశాడో అది డెఫినెట్గా భిన్న వర్గాల మధ్య ద్వేషాలను రెచ్చగొట్టడం జరుగుద్ది. అది 196 కింద బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. ఎక్కడైనా కానీ వాహన ప్రమాదం జరిగితే వెంటనే బాధితుడిని హాస్పిటల్కో పోలీసు వారికో చెప్పేసి వైద్య సదుపాయాలు కల్పించాలి, వాహనాన్ని ఆపాలి. ఆ విధంగా ఆపకుండా వెళ్ళాడు కాబట్టి ఇది డెఫినెట్గా ఇది తీవ్రమైన నేరం. ఇది 106 సబ్ క్లాస్ 1 కింద డ్రైవర్ మీద, దాన్ని ప్రోత్సహించిన వాళ్ళ మీద తీవ్రమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, డ్రైవర్ యొక్క లైసెన్స్ని తక్షణమే రద్దు చేయాల్సిన పరిస్థితి. కారు డ్రైవర్ పైన A1 గాను జగన్పై A2 గాను కారు యజమాని A3గా కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే పోలీసులు ఇప్పటికే కొన్ని సెక్షన్లు నమోదు చేశారు. అంటే ఈ సెక్షన్ల ద్వారా ఎన్ని సంవత్సరాలు జగన్తో పాటు మిగతా ఇతరులకు కూడా ఎన్ని సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది? ఇప్పుడు 105 వేస్తే 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు. అలానే 118 కనుక వేస్తే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడటానికి అవకాశం ఉంది. కాబట్టి అలానే 106కి వచ్చేటప్పటికి 5 సంవత్సరాలు, ఇలాగా 10 సంవత్సరాల వరకు మిగతా చిన్న సెక్షన్లు సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అలా ఉన్నప్పటికీ మిగతా వాటిల్లో 10 సంవత్సరాల వరకు శిక్ష పడటానికి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసులు.
ఈ నాన్ బెయిలబుల్ కేసులు కాబట్టి తప్పనిసరిగా ఆయన్ని అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఈ పల్నాడు జిల్లాలో జగన్ ప్రయాణిస్తున్న కారు కింద పడి సింగే మృతి చెందిన సంఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో జగన్పై కేసు నమోదు చేయడంతో పాటు బిఎన్ఎస్ సెక్షన్లు నమోదు చేస్తే 5 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు చెప్తున్నారు. విడి జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.